హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫంక్షన్లో బాలుని ఫుల్గా తాగించి బాలు ఫోన్ నుండి వీడియో కొట్టేయాలనుకున్న రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు మీనా ఇద్దరు సెల్ఫీ దిగుతూ ఉండగా మనోజ్ అయితే వాళ్ళని చూసుకోకుండా గుద్దేస్తాడు. మనోజ్ గుద్దడంతో ఫోన్ కింద పడిపోయేసరికి, రే కళ్ళు కనిపించట్లేదా నీకు? నా ఫోన్ అనవసరంగా కింద పడేసావు నువ్వు అని బాలు అయితే మనోజ్ని తిడుతూ ఉంటాడు. అయ్యో సారీ రా, చూసుకోలేదు, ఆ క్లయింట్ వచ్చారని నేను వెళ్తున్నాను అని చెప్పేసి మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు ఫోన్ నుండి ఎలాగైనా వీడియో కొట్టేయాలని రోహిణి, విద్య ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనోజ్ అయితే ఆ క్లయింట్ని రిసీవ్ చేసుకుంటాడు. ఆ క్లయింట్ మనోజ్ తోటి, హాయ్ మనోజ్, ఇంత చిన్న ఏజ్లోనే నువ్వు బిజినెస్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నావు మనోజ్ అనే క్లయింట్ అనడంతో, థ్యాంక్ యూ సార్, యాక్చువల్లీ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనే కాదు, మేము షోరూమ్ స్టార్ట్ చేసి 100 డేస్ అయింది, అందుకనే ఈ చిన్న ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, నేను పిలవగలని ఈ ఫంక్షన్కి వచ్చారు మీరు అంటూ మనోజ్ అయితే ఆ క్లయింట్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇంకా మనోజ్ అయితే ఆ క్లయింట్ని అందరికీ పరిచయం చేసి కేక్ కట్ చేద్దామని స్టేజ్ పైనకి వెళ్తారు. మనోజ్, రోహిణి ఇద్దరూ కలిసి కేక్ కటింగ్ అయిపోయినాక సత్యం అయితే వాళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ క్లయింట్ కూడా వాళ్ళ గురించి చాలా గొప్పగా పొగుడుతూ మాట్లాడడం అయిపోయిన తర్వాత ఈ డీల్ని మనోజ్కే ఇస్తున్నానని అందరి ముందైతే అనౌన్స్ చేస్తాడు ఆ క్లయింట్. ఆ డీల్ మనోజ్కే రావడంతో అందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా సత్యం వచ్చేసి, రే మనోజ్, ఈ డీల్ నీకే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా నాకు అని సత్యం అంటుంటే, వెంటనే రవి వచ్చేసి, నాన్న ఒక సెల్ఫీ తీసుకుందాం అందరం ఫ్యామిలీ అంతా కలిసి, రండి నాన్న అని చెప్పేసి ఇంకా అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో తీసుకున్న తర్వాత, నాన్న ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు వెళ్ళి భోజనం చేయండి, మేము తర్వాత వస్తామని చెప్పేసి సత్యం, ప్రభావతి, కామాక్షిని అందరిని అయితే అక్కడి నుంచి పంపిస్తాడు మనోజ్. ఇంకా మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ మందు బాటిల్స్ తీసుకొని రూమ్లోకి వెళ్తుండగా అప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడు. ఇవన్నీ ఏంటండి? ఇవి ఫారెన్ సర్క్ అండి, మనోజ్ మన కోసమే తెప్పించాడు. అవును, ఇంతకీ మీరు ఏ బ్రాండ్ తాగుతారండి అని బాలుని అడిగేసరికి బాలు అయితే మీనా వైపు చూసి, అయ్యో లేదండి నేనేం తాగను అని బాలు అనేసరికి, ఏంటండి, ఓ మీ వైఫ్ తాగొద్దని చెప్పిందా? పార్టీలో అందరూ ఉంటారు, తాగొద్దని చెప్పింది కదా అని మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అనేసరికి, అవునండి మీకెలా తెలుసు? నేను మనోజ్ ఫ్రెండ్ని, నాకు మీ ఇంట్లో అందరి గురించి తెలుసండి అని చెప్పేసి మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా మీనా బాలు దగ్గరికి వచ్చి, ఏమండి ఇంకా ఇంటికి వెళ్దామండి అని మీనా అనడంతో వెంటనే బాలు వచ్చేసి, ఏంటి మీనా అప్పుడే వెళ్దామంటున్నావు, ఇంకా పార్టీ అయిపోలేదు కదా? పార్టీ అయిపోయి చాలాసేపు అవుతుంది, ఇప్పుడు ఆ బాక్సుల్లో ఏం తీసుకెళ్లారో నాకు తెలుసు, అందుకనే ఇంటికి వెళ్దామంటున్నాను. పైగా ఈ ఫంక్షన్ కోసమని మనం ఈ వేషం వేసాం, ఇంకా అయిపోయింది కదా ఫంక్షన్ కూడా, ఇంకా పదండి మనం వెళ్దామని మీనా అంటుంటే అప్పుడే సత్యం వచ్చేసి, ప్రభా ఇంకా లేట్ అయింది, మనం కూడా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ప్రభావతితో అయితే అంటూ ఉంటాడు సత్యం. ఇంకా సత్యం ఇంటికి వెళ్తుండగా అప్పుడే మనోజ్ అక్కడ ఉండడంతో, రే మనోజ్, ఇప్పుడు ఇంటి నుంచి మీరు ఎలా వచ్చారో అలానే రండి, ఫుల్గా తాగద్దు అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు మనోజ్ తోటి. ఇంకా అప్పుడే బాలు, మీనా ఇద్దరు అయితే ఇంటికి వెళ్ళిపోతుంటే రోహిణి అయితే, ఏంటి విద్య వీళ్ళు కూడా వెళ్తున్నారు, బాలు ఈ ఫంక్షన్లో ఫుల్గా తాగేస్తుంటే ఫోన్లో నుంచి వీడియో కొట్టేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళేమో ఇంత త్వరగా వెళ్తున్నారు, వీళ్ళని ఎలాగైనా ఆపాలని అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది విద్యతోటి. ఇంకా బాలు, మీనా ఇద్దరు బయటకు వచ్చేసరికి సత్యం అయితే మనోజ్తో మాట్లాడుతూ ఉంటాడు. నానా ఇంక ఇంటికి వెళ్దాం పదంటని బాలు అడిగేసరికి, నువ్వెక్కడికి రా, నువ్వు ఇక్కడే ఉండు, వాడికి తోడుండు నువ్వు అని సత్యం అనేసరికి బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ మీనా, వాడిని నువ్వే చూసుకోవాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి సత్యం, ప్రభావతి అయితే అక్కడి నుంచే వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.